హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జోడీగా నటించిన చిత్రం దేవరా. ఈ చిత్రం ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ, నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కానీ ప్రతి ఒక్క ప్రమోషన్ కి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ట్రైలర్ లో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. అసలు విజువల్స్ వండర్ గా ఈ మూవీ అయితే ఉండబోతుంది. రెండు పాత్రలు నటిస్తున్నట్టుగా క్లియర్ గా ట్రైలర్ లోనే చూపించేశారనమాట. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందన్నమాట. కొరటాల శివ తనదైన శైలిని కాస్త పక్కన పెట్టి ఒక మాస్ సినిమాని అయితే తెరకెక్కించాడని చెప్పాలి దేవరా మూవీతో. అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఒకే ఒక భయం అయితే ఉందన్నమాట. ఆ భయం ఏంటంటే రాజమౌళికి దేవరా సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. బట్ అయినా సరే రాజమౌళి యొక్క సెంటిమెంటు దేవరా మూవీకి భయాన్ని అయితే కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన తర్వాత సదరు హీరోకి హిట్లు లేవన్నమాట. అది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉందన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి అదే కొనసాగుతుంది అనమాట. అదే సెంటిమెంట్. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా మూవీ. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో చెప్పనవసరం లేదనమాట. అందువలన దేవరా మూవీపై కూడా ఆ భయం అయితే కనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ప్రమోషన్ లో వచ్చిన ప్రతిదీ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటే ఇప్పుడు ఆ భయం వెంటాడుతూ ఉందన్నమాట. ఆ సెంటిమెంట్ అంటే జక్కన్న యొక్క సెంటిమెంట్ ను ఖచ్చితంగా ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడన్న హోప్స్ అయితే పెరిగిందనమాట ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. మరి చూడాలి ఎన్టీఆర్ రాజమౌళి యొక్క సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా లేదా అనేది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.